హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తుంటే మన ఛానల్లో వీడియోస్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తుంటానని. ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కంటెంట్లో వెళ్తే ఎగ్జామ్ ఫీజు ఫోన్లో ఎలా కట్టుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ తెలియక చాలా మంది అయితే మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్కు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కంటే ఎక్స్ట్రాగా 200-150 వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేకుండా మీ సేవకి లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేకుండా మనమే డైరెక్ట్ అయితే ఫోన్లో పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనమైతే ఆ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సో మనకు అందరికి తెలిసిందే ఫ్రెండ్స్, ఇదే. సో ఇదే కదా ఫ్రెండ్స్, ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే. ఇక్కడ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అందులో మనకు రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ 3rd and 5th ఎగ్జామ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఆ సెంటెన్స్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు ఇలా అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు ఈ టేబుల్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ లింక్స్ చూసుకుంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ డేట్ అండ్ నోటిఫికేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ 3rd and 5th సెమిస్టర్ ఉంది ఫ్రెండ్స్. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఆ పీడిఎఫ్ దేనికి సంబంధించిందో. సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే చూపెడుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్, ఆ పీడిఎఫ్ వచ్చేసి ఆల్రెడీ నేను నిన్న చేసిన వీడియోలో అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. సో ఈ పీడిఎఫ్లో ఏమి ఉండదు, ఏ రోజున ఏ పేపర్ ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ అండ్ లేట్ ఫీజ్ అనేది ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ దీని గురించి. సో దీని అయితే లీవ్ ఇట్ చేయండి. సో మీరు దీన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఇది రివైజ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ లిస్ట్ ఆఫ్ ఏపీటీఎస్ ఆన్లైన్ సెంటర్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి అడ్మిషన్ నెంబర్ కాబట్టి మనం అయితే అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్మిషన్ నెంబర్ అంటే ఫుల్ నెంబర్ కాకుండా ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ లాస్ట్ 7 డిజిట్స్ ఆఫ్ యువర్ అడ్మిషన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనం లాస్ట్ 7 డిజిట్స్ అడ్మిషన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెమిస్టర్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఏ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టబోతున్నారో ఆ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ 3rd సెమిస్టర్ అయితే 3rd సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్, ఒకవేళ 5th సెమిస్టర్ అయితే 5th సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఈ స్టెప్స్ని అయితే నేను క్లియర్ చేసుకున్నా ఫ్రెండ్స్. సో నాకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. యువర్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామ్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అని ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ స్టెప్స్ని క్లియర్ చేస్తే మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఆ అడ్మిషన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్. సో లేకుంటే మనకు కాపీ అయితే చేసుకుని ఫ్రెండ్స్, ఇది ఫర్దర్గా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టెప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ రావాలంటే ఇక్కడ గో టు హోమ్ పేజ్ ఉందిగా ఫ్రెండ్స్. సో అక్కడ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లిక్ చేయండి, ఇలా బ్యాక్ అయితే వచ్చేస్తాం. తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అప్లై ఆన్లైన్ అని. నెక్స్ట్ అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉందిగా ఫ్రెండ్స్, అక్కడ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ అడ్మిషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెమిస్టర్ దగ్గర సేమ్ ఫ్రెండ్స్, ఏ సెమిస్టర్ ఫీజు కడుతున్నామో ఆ సెమిస్టర్ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన సబ్జెక్ట్స్ అండ్ డే 1 డే 2 అని ఇక్కడ టైం టేబుల్ డిస్ప్లే అవుతుంది. మన డీటెయిల్స్ అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది సబ్మిట్ చేసిన తర్వాత ఇదైతే ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉంది అండ్ ఏ టైంకి ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని స్క్రీన్ షాట్ లేకపోతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పే ఫీజ్ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం కాపీ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత ఇలా అయితే మనకు డీటెయిల్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. టోటల్ ఫీజు ఎంత, మన నేము, మన అప్లికేషన్ నెంబరు, ఏ సెమ్ ఎగ్జామ్ ఫీజు కడుతున్నాము అనేది క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత కన్ఫర్మ్ అవుతుంది.
సో వచ్చిన తర్వాత అయితే ఇలా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఏటీఎం కార్డ్ తీసుకుని ఫ్రెండ్స్, ఏటీఎం కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. 12 డిజిట్ ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, మీ ఏటీఎం కార్డ్ యొక్క ఎక్స్పైరీ డేట్. సో ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మంత్ అండ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఏటీఎం కార్డ్ ఎవరైతే ఉందో వారి యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో తర్వాత ఇక్కడ CVD2 అని ఉంది ఫ్రెండ్స్. ఆ CVD2 అంటే మన ఏటీఎం కార్డ్ వెనుక 3 డిజిట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ 3 డిజిట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద టైప్ ద క్యారెక్టర్స్ అని ఉంటుంది. క్యారెక్టర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పక్కన షో అవుతుంది, ఆ క్యారెక్టర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత పే మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో పే మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫీజ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని మనకైతే డిస్ప్లే అవుతుంటుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి మనం సక్సెస్ఫుల్గా మన యొక్క ఎగ్జామ్ ఫీజు అయితే కట్టినట్టు ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, మనం ఫోన్లో ఈ 3 స్టెప్స్ అయితే క్లియర్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, మనం ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టినట్టు. దీని కొరకు మనం ఆన్లైన్ సెంటర్ లేదా మీజోలో వెళ్ళి వాళ్ళకి 200-150 ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాంటి అవసరం లేకుండా మనమే డైరెక్ట్ ఫోన్లో అయితే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు పే చేసిన పేమెంట్ రిసిప్ట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని కొరకు మనమైతే హోమ్ పేజ్లో వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ రిసిప్ట్ అని మనకు డిస్ప్లే అవుతుంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా అప్లికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే కాపీ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో దానికి ఇక్కడ పేజ్ చేయండి అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ రిసిప్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇదే. సో ఇదే ఫ్రెండ్స్ మన ఎగ్జామ్ ఫీజు కట్టిన పేమెంట్ రిసిప్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు పేమెంట్ రిసిప్ట్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.